వీధి కుక్కలను నియంత్రించడంలో అట్టర్ ఫ్లాప్ అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమస్యపై సుప్రీంకోర్టు హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్టే ప్రవర్తిస్తోంది. జనావాసాల నుంచి వీధి కుక్కలను తరలించాలని సుప్రీం ఆదేశాలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమవుతోంది. 2025 క్యాలెండర్లో వీధి కుక్కల దాడి కేసులు గణనీయంగా పెరిగాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే రోజుకు 100 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 300 కేసులు నమోదవుతున్నట్టు అంచనా. ఇక నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గ్రామ సింహాలు ఒకప్పుడు కాపలా కాస్తూ వీధుల్లో తిరుగుతూ రక్షణగా నిలిచేవి. కానీ ఇప్పుడు వీధి కుక్కలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. పల్లె పట్టణమనే తేడా లేదు, విడిగా వీధి కుక్కలు మోపయ్యాయి. గొర్రెలు, మేకలు, కోళ్లను కూడా చంపి తింటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ వీధి కుక్కల దాడితో ప్రజలకు నిద్ర పట్టడం లేదు. కుక్కల స్వైర విహారంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. పలు గ్రామాల్లో రాత్రివేళ వీధి దీపాలు కూడా సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్న వారందరూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ఇంటికి చేరాల్సిన పరిస్థితి వచ్చింది. చికెన్ సెంటర్ల నిర్వాహకులు చికెన్ వేస్టేజీ ఎక్కడ పడితే అక్కడ వేస్తుండటంతో ఆ మాంసానికి అలవాటు పడిన కుక్కలు, చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తుండడం పట్టణంలో నిత్యం జరుగుతోంది. నియంత్రణ లేకపోవడంతో గ్రామాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికైనా కుక్కల నియంత్రణపై అధికారులు శ్రద్ధ చేపట్టాలని గ్రామ, పట్టణ ప్రజలు కోరుతున్నారు. వీధి కుక్కల దాడి మరణాలపై సుప్రీంకోర్టు హెచ్చరికలు చేసినా మున్సిపల్ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. జనావాసాల నుంచి వీధి కుక్కలను తరలించాలని, విద్యా సంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్లలో రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ వీటిని అమలు చేయడంలో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలమైంది. వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఆసుపత్రిలో దయనీయ పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.